SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టుకు నిరసనగా ఇబ్రహీంపట్నం సాగర్ హైవేపై బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ మరియు మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, బండి ఫోర్స్ యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిమిషాలు బీఆర్ఎస్ పార్టీని కుంగదీయాలి, బీఆర్ఎస్ పార్టీని లొంగ తీసుకోవాలని చూస్తున్నారు. ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎవరికి లొంగదు. మా నాయకుడు కేసీఆర్ గారు పిలుపు మేరకు ఈరోజు అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలిపించడం, అదేవిధంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది. కాబట్టి మోడీకి కానీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అందరికీ కూడా హెచ్చరిస్తున్నాం, మీరు ఇట్లాంటి దుశ్చర్యలన్నిటికీ కూడా పాల్పడొద్దు. ప్రజలు మీకు అవకాశం ఇచ్చినప్పుడు పెద్ద ఎత్తున ఈ బంద్లో పాల్గొని ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది. కాబట్టి మోడీకి కానీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అందరికీ కూడా హెచ్చరిస్తున్నాం, మీరు ఇట్లాంటి దుశ్చర్యలన్నిటికీ కూడా పాల్పడొద్దు. ప్రజలు మీకు అవకాశం ఇచ్చినప్పుడు ప్రజలకు పాలించే విధంగా ఉండాలి, కానీ మంచిగా పాలించే. ఈ విధంగా మీరు ఎంతసేపు ప్రతిపక్షాలను దాడి చేద్దాం, ప్రతిపక్ష నాయకులను ఏదో బెదిరిస్తాం, వాళ్ళని లొంగ తీసుకుందామని చూస్తున్నారు. అంతేగాని మీరు పాలన పైన ఎలాంటి దృష్టి పెట్టట్లేదు. కాబట్టి రాబోయే ఎంపీ ఎలక్షన్లో కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు మద్దతు తెలిపి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను గెలిపిస్తారని చెప్పి ఈ సందర్భంగా